నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బి.ఎన్. రావు అన్నారు. హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న 3 రంగాలలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సేవల రంగంపై బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ చూపటం లేదన్నారు. ప్రధానంగా విద్య రంగంలో లోపం ఉందని, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసే సిలబస్ లేదన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, విద్య వైద్య రంగాలపై శ్రద్ధ చూపితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో తనవంతుగా కృషి చేస్తానని వివరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను నిరుద్యోగులు, పట్టభద్రులు గెలిపించాలని కోరారు. దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రధానమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య అనేది ఆర్థికపరమైన, రాజకీయపరమైన, సమాజపరమైన సమస్య. మామూలుగా అయితే ఏ దేశంలో అయితే అధిక సంఖ్యలో చదువుకున్న యువత ఉందో ఆ దేశం అభివృద్ధి చెందాలి. ఆ దేశం అభివృద్ధి చెందాలి. అభివృద్ధితో పాటు సమాంతరంగా ఉద్యోగ కల్పన జరుగుతుంది. చదువుకున్న యువతే మానవ వనరులు. మానవ వనరులే దేశ సంపద. అయితే మన దేశంలో దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరము సుమారు 3 లక్షల మంది పట్టభద్రులు పాస్ అవుతున్నారు. అప్రాక్సిమేట్లీ ప్రస్తుతానికి మొత్తం రాష్ట్రంలో సుమారు 17-18 మంది లక్షల పట్టభద్రులు నిరుద్యోగంగా ఉన్నారు. అంటే మన జోన్కి ఈ జోన్ ఏంటంటే మన ఈ కరీంనగర్ జోన్ పట్టభద్రులది 4 ఉమ్మడి జిల్లాలు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. అంటే మనకు అప్రాక్సిమేట్లీ ఒక 5 నుంచి 6 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు పట్టభద్రులు. ఈ పట్టభద్రులకు ప్రధానమైన సమస్య ఉద్యోగం కనుక ఈ ఉద్యోగం వీళ్ళకి ఎట్లా ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా వీళ్ళకి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలనే అంశం మీద గత 3-4 నెలల నుంచి నేను ఎంతోమంది ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్, బడ్జెట్ రూపించిన వాళ్ళతోని, ఎకనామిక్స్ ఇంటలెక్చువల్స్తోని, సోషల్ ఇంటలెక్చువల్స్, రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళందరితో కూడా, వైస్ ఛాన్సలర్స్తోని, వీళ్ళందరితో కూడా, ఉపాధ్యాయులతో, లెక్చర్లతో అందరితో కూడా సంప్రదించి ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేసి ఈ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దానికి సంబంధించిన 4 జిల్లాలకు సంబంధించిన దిస్ ఈజ్ కాల్డ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఈ 4 జిల్లాలు వస్తాయి. ఈ 4 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ పట్టభద్రులందరికీ కూడా ఉద్యోగ కల్పన ఎలా చేయాలనే దాని మీద విస్తృతంగా చర్చించి, దానికంటే ముందు ఎందుకు ఈ నిరుద్యోగం ఉంది మన దగ్గర అనేది ప్రధాన సమస్య. ఎందుకు ఉందంటే ఒకటేమో బడ్జెట్ రూపొందించడంలోనే మౌలిక లోపం. ఏ రంగాలైతే అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము విద్య, వైద్యం, మౌలిక వసతులు, వ్యవసాయం, ఈ 4 రంగాల్లో బడ్జెట్లో నుంచి ఎక్కువ నిధులు కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఈ 4 రంగాలను నిర్లక్ష్యం చేసి బడ్జెట్ సరిగా అవగాహన లేకుండా వారికి ఇష్టం వచ్చిన తీరుగా బడ్జెట్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఇది ప్రధాన కారణం నిరుద్యోగం ఎక్కువగా కావడానికి. సో బడ్జెట్
రూపొందించడంలో ప్రధాన లోపం ముఖ్య కారణం గ్రామీణ పట్టణ జీవన విధానము, ఆర్థిక అసమానత కూడా ఒక కారణం. మన విద్యా విధానంలో కూడా లోపం ఉంది. విద్యార్థులకు చెప్పే చదువు అంటే వాళ్ళకి ఇచ్చే శిక్షణ కానీ వాళ్ళకి చెప్పే చదువు ఒక తీరు ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం కానీ విషయ పరిజ్ఞానం కానీ ఒకటి ఉంటుంది. ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ కానీ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకు అవసరమైన బాధ్యత సంబంధించిన సరైన శిక్షణ కొరబడింది. సమన్వయం చదువుకున్న సిలబస్కి ఉద్యోగాలకు అవసరమైన బాధ్యతకి ఉద్యోగాలకు అవసరమైన బాధ్యత సాంకేతిక పరిజ్ఞానము లోపం. ఈ 3-4 కారణాలు ప్రధాన కారణాలు. ఈ మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకి ఈ 3-4 ప్రధానమైన కారణాలు. వీటిని అధిగమించాలి. అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిమిత ఉద్యోగాల కల్పన సృష్టి. ఇప్పుడు ఒక మ్యాసివ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో చైనాలో ప్రతి 1000 మందికి ఒక 50 మందికి ఉద్యోగాలు ఇస్తారు. అమెరికా ఇంత అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ప్రతి 1000 మందిలో 70 మందికి ఉద్యోగాలు ఇస్తారు. బ్రెజిల్లో ప్రతి 1000 మందికి 115. నార్వేలో అన్ని దేశాల కంటే ఎక్కువ, ప్రతి 1000 మందికి 150 మంది 160 మందికి ఇస్తారు. ఇక యూరోప్ కంట్రీస్ లాంటి స్పెయిన్ కానీ పోలాండ్ కానీ వీటన్నిటిలో కూడా ప్రతి 1000 మందికి 70-80 మందిలు ఇస్తారు. మన దేశంలో మన రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 15 నుంచి 16 మంది. దీన్ని డబుల్ చేస్తే కూడా పెద్ద ప్రాబ్లం ఏం సమస్య కాదు. చేస్తే ఆటోమేటిక్గా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఎమ్మెల్సీగా సుమారు 6 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. 2 లక్షలు సరిపోతుంది. నిరుద్యోగాన్ని ఎట్లా నివారించాలి, ఎట్లా తొలగించాలి అనే విషయం మీద కూడా మనం కొద్దిగా చెప్పాలి, చర్చించుకోవాలి. మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతోపాటు విద్య, వైద్య రంగం, అలాగే మౌలిక వసతులు, తయారీ రంగం, వీటన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. అంకురాల ఏర్పాటు అంటే స్టార్టప్స్ అంటారు. అంటే చిన్న పరిశ్రమలు మండల లెవెల్లో, గ్రామీణ ప్రాంతంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పాలి. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఎవరైతే స్వయంగా వాళ్ళే చిన్న పరిశ్రమలు పెట్టుకుంటారో వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడం కానీ, ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం చేయడం కానీ, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం కానీ. ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. ప్రైమరీ రంగం అంటే వ్యవసాయం, మైనింగ్, ఫిషింగ్, డైరీ. ఈ ప్రైమరీ రంగంలో వర్క్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే సుమారు 45% ఉంటుంది. అంటే వ్యవసాయంలో ఎంత ఉద్యోగ కల్పన అవకాశం ఉంది చూడండి. రెండవది సెకండరీలో తయారీ రంగం అంటారు దీన్ని. మౌలిక వసతులు, తయారీ రంగము, ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్. మూడవది
సర్వీస్ టెరిషరీ సర్వీస్ అంట, సర్వీస్ ఉంటాయి. సర్వీస్ అంటే ఈ ఐటీ, ఫార్మాక్యూటికల్స్ ఇవన్నీ కూడా అన్నీ వస్తూ ఉంటాయి హెల్త్ కేర్. అయితే బడ్జెట్కు మన 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 రాష్ట్రానికి ఆదాయం మాత్రం మోర్ దాన్ 50% ఈ సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉన్న వ్యవసాయం నుంచి వెళ్ళి కూడా వ్యవసాయం నుంచి వెళ్ళి కేవలం 15%, 16%. సెకండరీ సెక్టర్ అంటే ఈ తయారు రంగము, కన్స్ట్రక్షన్, ఇండస్ట్రీ, వీటి నుంచి వెళ్ళి సుమారు 8% వస్తుంది. అంటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉందో అక్కడ ఆ రంగం నుంచి ఆ రంగాల నుంచి వెళ్ళి మన రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తుంది. తక్కువ ఉద్యోగాలు ఉన్న సర్వీస్ సెక్టర్ నుంచి వెళ్ళి ఆదాయం ఎక్కువ ఉంది. కనుక వీటిని సమన్వయం చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మన ఆదాయం పెరుగుతుంది, ఆదాయంతో పాటు ఉద్యోగ కల్పన వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్, ఎనర్జీ రంగం, ఐటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్న రంగాలు ఏంటంటే మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ అండ్ ఎనర్జీ, అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఔషధ రంగం, ఫార్మాక్యూటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫైనాన్స్, రిటైల్ మరియు హై కామర్స్. రిటైల్ అంటే చిన్న దుకాణాలు తెచ్చుకోండి, కిరాణా దుకాణాలు. అట్లాగే టూరిజం అండ్ హాస్పిటాలిటీ, దీనిలో కూడా మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మనము ఈ రంగాలకు ఎట్లా అభివృద్ధి చేయాలి, వీటికి ఎట్లా ఎక్కువ బడ్జెట్ చేయాలి అనేది మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. నేను కనుక గ్రాడ్యుయేట్ ఎంఎస్సీకి నాకు అవకాశం ఇస్తే, నేను గ్రాడ్యుయేట్ ఎంఎస్సీకి ఎన్నికైతే 6 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాం. 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా 4 లక్షలు. ఈ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక 1 lakh ఉద్యోగాలు వ్యవసాయము, వైద్యం, విద్య, మౌలిక వసతులు, తయారీ రంగం, పవర్ అండ్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్ అండ్ టౌన్ డెవలప్మెంట్లు ఇస్తాం. మిగతా 1 lakh గవర్నమెంట్ ఉన్న మిగతా అన్ని డిపార్ట్మెంట్స్. గవర్నమెంట్స్లో దాదాపు 33 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ 6 డిపార్ట్మెంట్స్ 1 lakh, మిగతా అన్నీ కూడా 1 lakh దాంట్లో. 4 lakhs 4 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా అండ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో. ఏంటంటే ఐటీలో ఎక్కువ ఉంది అవకాశం, బ్యాంకింగ్, ఫార్మాక్యూటికల్స్, ఫైనాన్స్ అండ్ రిటైల్, ఈ-కామర్స్, స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ. హెల్త్ పరంగా కూడా ఒక ఎమ్మెల్సీకి ప్రతి సంవత్సరం ఒక 5 కోట్ల ఫండ్ వస్తుంది. 5 కోట్లలో ఒక 3 కోట్లు వైద్యంకి అంటే హెల్త్ పరంగా కేటాయిస్తే 3 లక్షల మందికి 1 lakh బీమా హెల్త్ కేర్ కవర్. దానికి ఒక మెథడ్ ఉంది. 100 రూపాయల ప్రీమియం ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక 400 ఇస్తుంది. సో 350, ఇది ఒక 100, 450 రూపాయలు ప్రతి గ్రాడ్యుయేట్కి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కవర్ అవుతుంది. దీంతో పాటు యాక్సిడెంటల్ ఎల్ఐసి హెల్త్ కూడా కవర్ అవుతుంది. 3 కోట్లు వేసి అంటే ఈ 100 రూపాయలు కూడా ఈ గ్రాడ్యుయేట్ మీద భారం పడదు. ఎమ్మెల్సీకి వచ్చే ఫండ్లకు వెళ్ళి 3 కోట్లు కనుక పెడితే 3 లక్షల మందికి హెల్త్ కవర్ అవుతుంది. 3 లక్షలు, 4 లక్షలు కూడా. ఇంకొక 1,00,000 ఎవరికి అంటే ఇంకొక 1 crore ఉంటుంది కదా, ఆ 1 crore గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఉద్యోగ సివిల్స్ అంటే ఎగ్జామ్స్కి ఉద్యోగ అవకాశాలకు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి
హాస్టల్ ఫెసిలిటీ